కోరేషు అనే రాజును కూర్చుంటున్నాడు, కోరేషో నా చిత్తము చేయువాడా. జాగ్రత్తగా గమనించండి. బబులోను దేశము ఆనాడు ప్రపంచంలో అగ్రరాజ్యము. నెబుకద్నెజరు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. కోరేషు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. దర్యావేషు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. అద్భుతం ఏమిటంటే కోరేషు కాలంలో దానియేలు కోరేషు రాజు దగ్గర ఉన్నాడు. దర్యావేషు కాలంలో దానియేలు దర్యావేషు దగ్గర ఉన్నాడు. నెబుకద్నెజరు కాలంలో దానియేలు నెబుకద్నెజరు దగ్గర ఉన్నాడు. రాజులు మారిపోయారు కానీ దేవుడు దానియేలుకి ఇచ్చిన స్థానం మాత్రం మారలేదండి, స్థితి మాత్రం మారలేదండి. ఎంత అద్భుతమైన దేవుడు! దేవుడు నిన్ను దీవించినట్లయితే సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. నీవు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన అభివృద్ధి పరుస్తాడు అనేది వాస్తవం.